శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, మన దేవాలయంలో ప్రభాత పూజలు కాగానే భారతీయ ఇతిహాసం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 304 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 305వ అధ్యాయాన్ని ప్రారంభించేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశముక్షంతారాం లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సవంతగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జనక ఉవాచ. కరాళ జనకుడనే రాజుకి పురోహితుడైన వశిష్ఠుడికి మధ్య జరిగిన సంవాదం చాలా అధ్యాయులుగా 4-5 అధ్యాయులుగా చెప్పుకున్నాం. మళ్ళీ జనక మహారాజు అడుగుతున్నాడు, చెప్తున్నాడు. అక్షరక్షరయోరేష ద్వయో సంబంధయిష్యతే స్త్రీ పుంసోర్వాపి భగవన్ సంభస్తత్వదుచ్యతే. కూడా క్షర అక్షర సంబంధం, ప్రకృతి పురుషుల సంబంధం, ఇవి స్త్రీ పురుషుల దాంపత్యం వంటిదే అని చెప్పవచ్చును కదా. ఋతేతు పురుషన్నేహ స్త్రీ గర్భం ధారయచ్యుతా ఋతే స్త్రీ అన్న పురుష రూపం నిర్వర్తయే తదా. ఈ మానవ లోకంలో పురుషుడు లేక స్త్రీ, పురుషుడు లేకుండా స్త్రీ గర్భధారణ చేయలేదు. అలాగే స్త్రీ లేకుండా ఏ పురుషుడు కూడా శరీరాన్ని ఉత్పన్నం చేయలేడు. అన్యోన్యాభిసంబంధాత్ అన్యోన్య గుణ సంశ్రయా రూపం నిర్వర్తయత్యేతత్ ఏవం సర్వాసు యోనిషు. ఇద్దరి సంబంధం వల్ల పరస్పరం గుణాలను ఆశ్రయించి మాత్రమే ఏదైనా శరీరం నిర్మాణం అవుతుంది. దాదాపు అన్ని జాతుల్లోనూ కూడా ఇదే స్థితి. రచ్చద్దమేభి సంబంధాత్ అన్యోన్య గుణ సంశ్రయాత్ రూపం నిర్వర్త్యతే రూపం తద్వక్ష్యామి నిదర్శనం. ఏ గుణా పురుషస్యేహ ఏ చ మాతృగుణాస్తథా అస్థి స్నాయుశ్చ మజ్జా చ జానీమః పితృతో గుణా తన్మాంసం శోణితం చేతి మాతృజాన్యపి సుశ్రుమా ఏవమేతద్విజశ్రేష్ఠ వేదే శాస్త్రే చ పఠ్యతే. ఋతుమతి అయిన సమయంలో స్త్రీకి పురుషుడితో రతి సంబంధం కలిగినప్పుడు ఇద్దరి గుణాల కలయికగా శరీరం ఏర్పడుతుంది. తండ్రి తల్లి శరీరంలో ఉన్న గుణాలని పోలికతో చెప్తాను, దృష్టాంతంతో చెప్తాను. సంతతికి ఎముకలు వాటి సారం, అలానే సన్నటి నరాలు, ఇవి తండ్రి నుండి ఏర్పడతాయి. చర్మం, మాంసం, రక్తం తల్లి వల్ల ఏర్పడతాయి. ఇదే వేదశాస్త్రాల్లో చెప్పబడింది. ప్రమాణం యత్స్వవేదోక్తం శాస్త్రోక్తం యచ్చ పఠ్యతే వేదశాస్త్రద్వయం చైవ ప్రమాణం తత్సనాతనం. వేదాలు ప్రమాణం కాబట్టి మనం వేదశాస్త్రంలో చెప్పింది యథార్థం.
అన్యోన్యగుణ సంరోధాత్ అన్యోన్యగుణ సంశ్రయాత్ ఏమేవాభిసంబద్ధౌ నిత్యం ప్రకృతి పురుష పశ్యామి భగవంత్ తస్మాత్ మోక్షధర్మో న విద్యతే. ఈ విధంగానే ప్రకృతి పురుషులు పరస్పరం గుణాలను ఆచ్ఛాదించి ఒకరి గుణాలను ఇంకొకరు ఆశ్రయించే సృష్టి చేస్తారు. ఈ రీతిగా ఇవి ఒకదానితో ఇంకోటి బంధింపబడినట్లు కనిపిస్తాయి. కాబట్టి మానవుడికి మోక్షం అసంభవం అనిపిస్తుంది. అథవానంతరకృతం కించిదేవ నిదర్శనం ధర్మమాచక్షతత్వేన ప్రత్యక్షోక్యసి సర్వదా. అయితే మోక్షాన్ని కలిగించడం తెలిపే దృష్టాంతం ఏదైనా ఉంటే తమరు వివరించండి. సమస్త విషయాలు మీకు ప్రత్యక్షం కాబట్టి ఈ విషయం స్పష్టంగా నాకు చెప్పాల్సింది. మోక్ష కామావయం చాపి కాంక్షామో యదనామయం అదేహమజరం నిత్యం అతీంద్రియమనీశ్వరం. నాకు మోక్షం అంటే ఎంతో అభిలాష ఉన్నది. ఆ పరమానందాన్ని పొందాలని అనుకుంటున్నాను. నిర్వికారం, నిరాకారం, ముసలితనం లేనిది, మరణం లేనిది, నిత్యము ఇంద్రియాతీతమైన దాన్ని పొందిన వ్యక్తిని శాసించేవాడు ఎవడు ఉండడు కదా. వశిష్ఠ ఉవాచ ఏదేత్ తదుక్తం భవతా వేదశాస్త్ర నిదర్శనం ఏవమేతద్యథా చైతత్ నిగృహ్ణాతి తథా భవాన్. ఆయన జనక, నీకు తెలిసినది సరైన విషయమే. వేదాల శాస్త్రాల దృష్టాంతంతో నీవు చెప్పింది నిజమే నాయన. ధార్యతే హి త్వయా గ్రంథః ఉభయోర్వేదశాస్త్రయో నచ గ్రంథస్య తత్వజ్ఞేధా తత్వం నరేశ్వర. ఓ నరేశ్వర రాజా, వేదశాస్త్రాలు రెండిట్లో ఉన్న విషయాల్ని నువ్వు బాగా ధారణ చేశావు. అదంతా నీకు బాగా గుర్తున్నది. కానీ ఆ గ్రంథాల యథార్థ తత్వం జ్ఞానం నీకు సరిగ్గా లేదు. యోహి వేదే చ శాస్త్రే చ గ్రంథధారణ తత్పరః నచ గ్రంథార్థ తత్వజ్ఞాతస్య తద్ధారణం వృధా. వేదశాస్త్ర గ్రంథాల ధారణ మాత్రమే లక్ష్యంగా గలవాడు వాటి యథార్థమైన తత్వాన్ని తెలుసుకోలేకపోతే ఆ ధారణ వ్యర్థం అవుతుంది. భారం స వహతే తస్య గ్రంథస్యార్థం న వేత్య యస్తు గ్రంథార్థ తత్వజ్ఞానాస్య గ్రంథాగమో వృత. గ్రంథార్థాన్ని సమగ్రంగా తెలుసుకోకుండా కేవలం వల్లించడం ఆ గ్రంథ భారాన్ని మోయడమే అవుతుంది. గ్రంథార్థం బాగా తెలుసుకున్న వారి గ్రంథాధ్యయనం వ్యర్థం కాదు. గ్రంథస్యార్థస్య పృష్టః సంతాదృశో వక్తుమర్హతి యథా తత్వాభిగమనాత్ అర్థం తస్య స విందతి. అలా బాగా తెలుసుకున్న వాడిని అడిగితే తనకు చక్కగా అర్థమైనదంతా ఇతరులకు అర్థమయ్యేటట్టుగా చెప్తాడు. నయః సంసత్సు కథేయేత్ కథయేత్ గ్రంథార్థం స్థూల బుద్ధిమాన్ స కథం మంద విజ్ఞాన గ్రంథం వక్షతి. నిర్ణయాత్ మందబుద్ధి కావడం వల్ల అతడు పండిత సభలో శాస్త్ర గ్రంథార్థాన్ని విడమర్చి చక్కగా చెప్పలేడు. అలాంటప్పుడు అతడు ఆ గ్రంథ తాత్పర్యాన్ని ఇంకా ఎలా చెప్పగలుగుతాడు? నిర్ణయం చాపి చిత్రాత్మన తత్వతః సోపహాసాత్మతామేతి యస్మాచ్చైవాత్మవానపి. శాస్త్రజ్ఞాన శూన్యుడైన వాడు ఆ ఉద్దేశాన్ని సరిగ్గా నిర్ణయం చేయలేడు. అతడు ఎంత తెలివి కలవాడైనా అభిమానతుడైనా లోకుల విక్రింపులకు గురి అవుతాడు. తస్మాత్వం శృణు రాజేంద్ర యథైతత్ అనుదృశ్యతే యథా తజ్జేన సాంఖ్యేషు యోగేషు చ మహాత్మన. రాజేంద్ర, సాంఖ్యశాస్త్రజ్ఞులైన మహాత్ముల సిద్ధాంతం ప్రకారం మోక్ష స్వరూపం ఎలా కనిపిస్తుందో అది యథార్థ రూపంగా నీకు చెప్తాను అంటున్నాడు. రేపు మనం ఆ రూపాన్ని సాక్షాత్కరించుకుందాం. 19వ శ్లోకం నుండి. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.